కాపు వర్గానికి పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు నేను అరగంట నుంచి ఓపిక కూర్చున్నాను, నేను ఒక్క మాట నేను మాట్లాడలేదు. అందుకనే అంటే ఇక్కడ జనసేన టీడీపీ మధ్య జరుగుతున్నటువంటి అంతర్యుద్ధం ఏంటని ఇప్పుడు మనకు తెలిసింది. టీడీపీ క్యాండిడేట్కి అధికారం అతను పి గన్నవరం సీట్ ఇస్తే ఆ పార్టీ వ్యక్తే వ్యతిరేకిస్తుంటే ఆ పార్టీలో 24 సీట్లతో అలయన్స్ ఉన్నటువంటి వీళ్ళు ఇంత సపోర్ట్ చేస్తారంటే అక్కడ టీడీపీ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా బీజేపీ జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా? అంటే ఇక్కడ ఇప్పుడు జనసేన కార్యకర్త లక్ష్మణరావు గారు ఎప్పుడైతే మహాసేన రాజేష్కి మద్దతు పలికారో నిజంగా నిస్సిగ్గుగా తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సిగ్గు లజ్జ మానవిమానం ఉన్న జనసేనను పక్కన పెట్టి ఇదే పి గన్నవరంలో ఇదే జనసేన క్యాండిడేట్కి ఇదే రాజేష్కి సీట్ ఇవ్వమనండి. ఒకటే గుర్తుపెట్టుకుంటా లక్ష్మణ్ గారు, ఆయన పోటీ చేయడం కాకపోవడం అనేది మా అభిమతం కాదు. అగ్రవర్ణాలకు సంబంధమైన ఒక పదాన్ని ఉపయోగించి ఆడవాళ్ళని అబ్యూజుడ్గా మాట్లాడే అబద్ధం, ఇది నిజం. ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీకైనా జనసేన పార్టీకైనా రేపు కలవబోయే బీజేపీ పార్టీకైనా కూడా 48,76,000 ఓట్లు. ఇంతకీ మీకు తెలియదేమో, పి గన్నవరం నియోజకవర్గంలో 6,270 ఓట్లు బ్రాహ్మణ ఓట్లు ఉన్నాయండి. ఇవి మొత్తము కూడా ఆ అలయన్స్కి వెయ్యమని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలకు కానివ్వండి, బ్రాహ్మణ కుటుంబాలకు కానివ్వండి, ఈ అలయన్స్కి తప్ప మీకు ఇష్టమైన వారికి ఓటేసుకోండి లేదా నోటాకు ఓటేయమని నేను అప్పీల్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి ఉగ్రవాదులు, ఇలాంటి దాష్టికులు, ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు వీళ్ళగా సీట్లు ఇచ్చేది. రేపటి రోజు మొదలవుతుంది మళ్ళీ తిరువూరు కొలికిపూడి శ్రీనివాస్ గారి మీద కూడా. అంటే తలలో ఖండించిన వాళ్ళకి తీసుకొస్తే వాళ్ళకి సీట్ ఇస్తారా? ఈయన ఐఏఎస్ ఆఫీసరా, ఐపీఎస్ ఆఫీసరా, లేదా మహాజన్ రాజేష్ గారు ఏమన్నా అంబేద్కర్ వారసుడా? ఏం చెప్తారండి వీళ్ళు? ఒక పక్కన తెలుగుదేశం వాళ్ళే మాకు తలకాయ నొప్పుకుందరా బాబు అంటే జనసేన వాళ్ళ సంఖ్యలో చుచ్చుకుంటానంటే తీసుకోండి, ఆయన రాజీనామా చేయించి ఆ సీటు తీయకుండా చేసి జనసేన అభ్యర్థి నుంచోబెట్టండి. బాగా పవన్ కళ్యాణ్ చూస్తాను నేను కూడా. రైట్, థ్యాంక్ యూ యోగి గారు, థ్యాంక్ యూ మన